సార్ ఇన్స్పెక్టర్ పిలవండి, మాట్లాడాలి. సార్ మిమ్మల్ని 2 గంటల తర్వాత కదా రమ్మంది. సార్ ఏం జరుగుతుందో తెలుసు సార్ నాకు. ఇన్స్పెక్టర్ లోపల ఉన్నారు, పిలవండి సార్. పిలవండి సార్, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. సో సార్ ప్లీజ్ త్వరగా పిలవండి సార్. సార్ కూర్చోండి సార్. సార్ పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు సార్. వీడి అన్న, వకీలు, వీడి కుటుంబం అంతా అక్కడే ఉంది సార్. ఏం కావాలంట? సార్ దేవకుమార్ని చూడాలంటున్నారు సార్. ఏ ప్రభాకర్, తూ జాకే దేఖ్. సార్ చెప్పండి సార్, ఏం కావాలి మీకు? ఓయ్ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చావా? ఇస్తాను సార్. ఇంకేంటి సార్ మీ ప్రాబ్లం? సార్ దేవకుమార్ని చూడాలి సార్. లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం. ముందు తనతో ఒకసారి మాట్లాడాలి సార్. ఛాన్సే లేదు సార్, ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. ఓ సార్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వయా? ఇస్తాను సార్. తీసుకోండి సార్. ఇంకేం కావాలి? మాట్లాడాలంటే కోర్టులో పర్మిషన్ లెటర్ తీసుకురండి, అప్పుడు అలౌ చేస్తాం. నన్ను వదిలేయండి సార్. కనీసం తన బ్రదర్ నన్ను అలో చేయండి సార్. దానికి కోర్టు పిటిషన్ అవసరం లేదు కదా సార్. నేను పోయి ఒకసారి మాట్లాడొస్తాను సార్. ఓయ్ మాణిక్యం, ఈయన్ని తీసుకెళ్ళి విచారించాలా మొదట? ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయి. సార్ మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదనుకుంటే వెళ్ళిపోండి. ఇతన్ని విచారించిన తర్వాతే వీళ్ళ తమ్ముడిని కలవడానికి అనుమతిస్తాం. వెళ్ళిరాపు, భయపడకు. తనకు ధైర్యం చెప్పిరా. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పు. ఓయ్ తీసుకుపోవా. మీ తమ్ముడిని ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏమయ్యా, ఎందుకయ్యా నీకు ఇన్ని కష్టాలు? మీ తమ్ముడితో మాట్లాడి కేసు ఒప్పుకోమని చెప్పు. తనకేం కాదు, తన గ్రూప్తో కూడా కలిసి ఉండొచ్చాయా, కానీ పోలీసుల కోసం పనిచేయమని చెప్పు. వాళ్ళ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఇన్స్పెక్టర్తో మాట్లాడి వాడికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఏమంటావు? సార్ ఏ గ్రూప్ సార్? నాటకాలు ఆడుకు. నీకు నిజంగా తెలీదా? మీ కుటుంబంతో నక్సలైట్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారుగా, ఏం తీసుకోరా? సార్ మేరీ మాతో సాక్షిగా మీరేం చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు సార్. మీ తమ్ముడు నక్సలైట్లతో తిరుగుతాడుగా, తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర. నీకేం తెలియదు. మీ వాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండమని చెప్పు. వెంటనే విడుదల చేస్తాం. పో మాట్లాడు. రే తమ్ముడు, ఎలా ఉన్నావురా? దేవా, వాళ్ళు ఏదేదో చెప్తున్నారా, నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, చిన్న పిల్లాడిని కూడా చూడకుండా పోలీసులు కొట్టి దెబ్బలకి వాడి మొహం ఎలా మారిపోయిందో చూడు సెలవా. అయ్యో అయ్యో, లేకుండా ఇలా ఎలా కొట్టగలిగారు? వకీల్ని మాట్లాడమరా, ఆయన చూసుకుంటారు, నువ్వేం భయపడకు. ఇప్పుడు వాళ్ళు ఏం అడిగినా ఒప్పుకోరా. కోర్టులో దాన్ని మార్చేయచ్చంట. కోర్టు పూర్తిగా మన వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. రే తమ్ముడు, నువ్వు ఏ తప్పు చేయలేదుగా, వదిలి. నీకంతా మంచి జరుగుతుందిరా. ఆ గుణదల మేరీ మాత దగ్గరికి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేద్దాం. నువ్వేం భయపడకు. నేనే పని చేసైనా సరే నిన్ను జైలు నుంచి విడిపిస్తానురా. నిన్నెక్కడి నుంచి విడిపిస్తానురా. చదువుకోవడానికి పంపిస్తే ఈ పోలీసులు చూడు వీటిని ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారో. అన్నని ఏడ్పించడం కోసం ఇక్కడ తీసుకొచ్చావా? తీసుకుపోరా. నువ్వెప్పుడు నాన్న చూడలేదురా. మన చిన్నప్పుడే దూరం అయ్యాడు, ఇప్పుడు నువ్వు కూడా దూరం అవుతావా? చిన్నప్పటి నుంచి నిన్ను ఇంత కష్టపడి పెంచింది దూరం చేసుకోవడానికా? అయ్యో, వీడికి ధైర్యం చెప్తావు అనుకుంటే చిన్నపిల్లల్లో ఏడుస్తూ వాడిని ఇంకా కంగారు పడుతున్నావు. చదువుకోవడానికి పంపించింది. చూసుకుంటారు పద. మేరీ మాత చూడమ్మా, వాడిని ఎలా కొట్టారు. ఏడు పాపోయా, అబ్బో